హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను చూపించేది ఏపీఎఫ్ స్టార్ ప్యానల్. సో దీనికి బిఫోర్ కస్టమర్కి డైరెక్ట్ కెపాసిటర్లు ఉండేది. సో రీసెంట్ నామ్స్ ప్రకారంగా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కూడా బిల్ ఇస్తారు. సో జనరల్గా అయితే ఈ కస్టమర్కి 2 lakhs బిల్ వచ్చేది. ఒకేసారి 7 lakhs 8 lakhs వచ్చింది. సో కస్టమర్ భయపడి ప్యానల్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. సో ప్యానల్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు, కానీ ఎవరో లోకల్లో ఆర్డర్ ఇచ్చారు. వాడి ఇష్టం వచ్చినట్టుగా వైరింగ్ చేసి పంపించాడు. ఇదేమో ఈ కస్టమర్ తెచ్చుకొని 15 days అవుతుంది. సో 15 days నుంచి ఇది వర్క్ చేయట్లేదు. సో ఇది వర్క్ చేయక కస్టమరు బాగా సఫర్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి ఈ ప్లాంట్ 24 hours రన్నింగ్లో ఉంటుంది. సో కంటిన్యూగా రెడీమిక్స్ బండ్లు వెళ్తూనే ఉంటాయి. సో 80 HP నుంచి 100 HP కాన్స్టెంట్ లోడ్ అనమాట ఇక్కడ. సో దాని గురించి ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ బ్యాంక్ పెట్టుకుంటే వాడి ఇష్టం వచ్చినట్టు వైరింగ్ చేసి సరిగా రెస్పాండ్ అవ్వలేదు. సో ఇది ఆటోలో పని చేయట్లేదు. సో ఫైనల్గా కస్టమర్ నాకు అప్రోచ్ అవుతే ఇది వైరింగే ప్రాబ్లం ఉంది, మళ్ళీ వైరింగ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి అనేసి సెలెక్ట్ స్విచ్లు తీసుకొచ్చేసి ఆటో మాన్యువల్కు సపరేషన్ చేసి మళ్ళీ వైరింగ్ అంతా చేయడం జరిగింది. చూడండి, ఒక్క దగ్గర కూడా వీళ్ళు లెగ్ కొట్టలేదు. సో మళ్ళీ మాకు ఇస్తే మళ్ళీ దీనికి నేను ప్యానల్ అంతా కొంత వైరింగ్ అదే వైరింగ్ సెట్ చేసి మళ్ళీ కొత్తగా వైర్లేసి మళ్ళీ వైరింగ్ అంతా అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఈ ప్యానల్ బోర్డు పర్చేజ్ చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మాకు ఎంత తక్కువ వచ్చింది అని ఆలోచిస్తారు. కానీ సో ఆ తక్కువకు ఆ ప్యానల్ బిల్డర్ ఎలా ఇవ్వగలిగాడు, ఒక ప్యానల్ బిల్డర్ ఏమో ఇవ్వలేకపోయాడు, ఇంకో ప్యానల్ బిల్డర్ ఇవ్వగలిగాడు. సో ఎలా ఇవ్వగలిగాడు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా క్వాలిటీ మ్యాటరు. సో క్వాలిటీ లేనోడు ఏదో క్వాలిటీ లాస్ చేసేటోడే మీకు తక్కువ రేట్కి ఇస్తాడనమాట. సో ఇది ఫ్రెండ్స్, వైరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము లోడ్ వేసి ఆన్ చేసి చూపించాము. సో అక్కడ 99 వస్తుంది. సో ఇక్కడ కూడా 98 వచ్చింది. మిగతాది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఒక 5 kW డైరెక్ట్ కెపాసిటర్ పెడితే అది కూడా ఫిల్అప్ అయిపోయి 99 వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, చాలా వరకు మిస్టేక్ జరిగేది ఏంటంటే మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది, ఏదైతే వర్క్ ఉంటుందో ఆ బ్యూటీ ఆఫ్ ది వర్క్ వాళ్ళు చాలా వరకు ఏంటంటే తక్కువ చీప్గా ఎవరు చేస్తారో వాళ్ళతో చేపిస్తారు ప్యానల్ బిల్డర్స్. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ రాదు ప్యానల్. సో సైట్లో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది, లూజ్ కనెక్షన్ ఉండి. సో ఎందుకంటే ప్యానల్ బోర్డ్ టెక్నీషియన్ అంత ఈజీగా దొరకరు. సో అందుకనే మీరు ఇచ్చినప్పుడు మంచి వాళ్ళకి ఇవ్వండి, కరెక్ట్గా వర్క్ చేయించుకోండి. ఇదే నా సలహా. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో కొట్టండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.